ఒకప్పుడంటే పల్లెటూరుల్లో కట్టెల పొయ్యిలు ఇవన్నీ మనం చూసాం. కానీ ఎస్పెషల్లీ సిటీస్‌లో ఉదయం ఇండక్షన్స్ ఇట్లాంటివి ఎన్నొచ్చినా కూడా గ్యాస్ మీద వండడం అనేది ప్రతి ఒక్కరి అలవాటు మెజారిటీ కేసెస్. బట్ ఇప్పుడు గ్యాస్‌కి సంక్షోభం ఉందా? ఎందుకంటే కమర్షియల్‌గా గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే బెంగుళూరులో హోటల్ అవన్నీ కూడా బంద్ అవుతున్నటువంటి పరిస్థితి. హోటల్స్ అన్నీ కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి. సో, ఇదే రీతిన అటు చెన్నైలో కూడా జరుగుతోంది కమర్షియల్ గ్యాస్‌కి సంబంధించి. సో, మరి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా గ్యాస్ బంద్ కాబోతోందా? ఎందుకంటే డొమెస్టిక్‌కి సంబంధించినటువంటి గ్యాస్ యూసేజ్‌కి సంబంధించి చూసుకున్నా అంటే ఇళ్లల్లో మనం గ్యాస్ సిలిండర్స్ బుక్ చేస్తూ ఉంటాం కదా! ఆ టైం పీరియడ్‌ని కూడా 2 గ్యాస్ సిలిండర్స్ మధ్యలో 21-25 రోజులకు కూడా మార్చడం జరిగింది. సో, ఇక్కడ మీకు ఒక నోట్ కనిపిస్తుంది కదా! ఐటీకి సంబంధించినటువంటి ఒక నోట్. సో, అక్కడ వాళ్ళేం చెప్తున్నారంటే, సో, ఎవరైతే గచ్చిబౌలి ఏరియాకి సంబంధించి ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ హాస్టల్స్‌లో అట్లా వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ వాళ్ళు సర్క్యులర్ ఒకటి ఏంటంటే రిలీజ్ చేసింది ఒక నోట్‌లో. సో, ఆహ్, మెజారిటీగా చూసుకుంటే గనక ఈ గ్యాస్‌కి సంబంధించిన షార్టేజ్ వస్తూ ఉంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక నుంచి రోజు టీ, కాఫీలు ఇవ్వడం అంటే అవి గ్యాస్ మీద చేయాలి కాబట్టి సో, అదేవిధంగా ఆయిల్‌లో ఎక్కువగా ఉడికించే పదార్థాలు కావచ్చు, లేదంటే కర్రీస్‌కి సంబంధించిన షార్టేజెస్ రావచ్చు. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాల్ని మీరు చూసుకోవాలి. రైస్ అనేది మేము చేసి ఇస్తాము. సో, ఇంకా ప్రత్యామ్నాయ మార్గాల్లో అంటే పచ్చళ్ళు ఇట్లాంటివి వేసుకొని తినాల్సినటువంటి సిట్యుయేషన్. సో, సమ్మర్ టైమ్. సో, మరోవైపు చూసుకుంటే గనక ఇదంతా కూడా దేనికంటే ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్‌కి సంబంధించినటువంటి వార్ ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుందా? మనకెందుకులే అని అనుకుంటున్నటువంటి చాలామందికి ఇప్పుడు చూడండి ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్. సో, గ్యాస్ షార్టేజ్ వచ్చింది. ఇంకొక విషయం చెప్పనా? సెల్ ఫోన్లు అవి కూడా వాటికి సంబంధించిన ఇంటర్నెట్ ఇబ్బందులు కూడా రావచ్చంట. ఎందుకంటే ఈ టవర్స్‌కి సంబంధించినటువంటి వర్క్ విషయంలో వాటిని కూలింగ్ ప్రాసెస్‌లో కూడా ఈ గ్యాస్ అనేది షార్టేజ్ ఉండడంతో కూడా ఇక సెల్ టవర్స్‌కి సంబంధించి కూడా ఇష్యూస్ రావచ్చు. దానికి సంబంధించి ఇంటర్నెట్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, యుద్ధం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. శాంతి అని కోరుకుంటాం మనం అందుకే. అంటే ఈ ఇష్యూస్ అని కాదు. బట్ చాలా కేసెస్‌లో ప్రతి పక్క దేశాల మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మరి గవర్నమెంట్ ప్రభుత్వాలేమో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవని చెప్తుంది. అంటే 23 దేశాల నుంచి మనం గతంలో మనం తీసుకునేవాళ్ళం. చమురుకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు 43 దేశాల నుంచి తీసుకుంటున్నాం అని చెప్తున్నా. ఎఫెక్ట్ అనేది ఎలా ఉండబోతుందో చమురు విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో కావచ్చు, ఇతరితర ఆహార పదార్థాలు ఏవైనా కూడా ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. సో, ప్రత్యామ్నాయ మార్గాల్ని మీద కొంచెం ఫోకస్ చేసి జాగ్రత్తలు పాటించాలని మనవి.